బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 41. రుణాలు, రుణాల చెల్లింపు, ఆస్తి స్తంభన, దివాలా. సంచిక 570. జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి వారి గజ్వాతులలో ఒకదానిలో ఉన్నప్పుడు ఆయన నన్ను, నీ ఒంటెకు ఏమైంది, దాన్ని అమ్ముతావా అని అడిగారు. నేను అవునని సమాధానం ఇచ్చి దానిని ఆయనకు అమ్మేశాను. ఆయన మదీనా చేరుకున్నప్పుడు ఉదయాన్నే నేను ఆ ఒంటెను ఆయన వద్దకు తీసుకెళ్లాను మరియు ఆయన నాకు దాని ధర చెల్లించారు. సంచిక 571. అల్ అమాష్ కథనం ప్రకారం, మేము ఇబ్రాహీంతో ఉన్నప్పుడు సలాం ఒప్పందాలలో తాకట్టు పెట్టడం గురించి మాట్లాడుకున్నాం. సలాం అంటే ఇది ప్రాక్సీ అంటే ఒకరి ఆస్తి ఇంకొకరి దగ్గర మేనేజర్గా పనిచేయడం. ఇబ్రాహీం అస్వద్ నుండి కథనం చేయగా ఆయిషా రజల్లాహు గారు ఇలా అన్నారని తెలిసింది. ప్రవక్త గారు ఒక యూదుని నుండి అప్పుగా కొంత ఆహార పదార్థాన్ని కొని అతనికి ఒక ఇనుప కవచాన్ని తాకట్టు పెట్టారు. హదీస్ 572. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైనా ప్రజల డబ్బును తిరిగి చెల్లించాలనే ఉద్దేశంతో తీసుకుంటే అల్లాహ్ అతని తరపున దానిని తిరిగి చెల్లిస్తారు, మరియు ఎవరైనా దానిని పాడు చేయడానికి తీసుకుంటే అల్లాహ్ వారిని పాడు చేస్తారు. హదీస్ 573. అబూదర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు ఆయన ఉహద్ పర్వతాన్ని చూసి ఇలా అన్నారు: ఈ పర్వతం నాకు బంగారంగా మారినప్పటికీ దానిలోని ఒక్క దినార్ కూడా 3 రోజుల కంటే ఎక్కువ నా వద్ద మిగిలి ఉండకూడదు. అంటే అప్పులు తీర్చడానికి నేను ఉంచుకునే ఆ దినార్ తప్ప మిగిలినదంతా నేను అల్లా మార్గంలో ఖర్చు చేయాలి. అప్పుడు ఆయన ఇలా అన్నారు: ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న వారికి పరలోకంలో పెద్దగా ప్రతిఫలం ఉండదు. అయితే తమ డబ్బును అల్లా మార్గంలో ఖర్చు వేసేవారికి తప్ప అలాంటి వారు సంఖ్యలో చాలా తక్కువ. ఆ తర్వాత ఆయన నన్ను నా స్థానంలో ఉండమని ఆజ్ఞాపించి ఎక్కువ దూరం వెళ్ళలేదు. నాకు ఒక స్వరం వినిపించింది. ఆయన వద్దకు వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఆయన ఆజ్ఞ నాకు గుర్తుకు వచ్చింది: నేను తిరిగి వచ్చే వరకు నీ స్థానంలోనే ఉండు. ఆయన తిరిగి వచ్చినప్పుడు నేను, ఓ ప్రవక్త, నేను విన్న ఆ శబ్దం ఏమిటి అని అడిగాను. ఆయన, నువ్వు ఏమైనా విన్నావా అని అడిగారు. నేను అవును అన్నాను. ఆయన జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చి నాతో ఇలా అన్నారు: నీ అనుచరులలో ఎవరైతే అల్లాహతో పాటు మరెవరిని ఆరాధించకుండా చనిపోతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. నేను అన్నాను, అతను ఫలానా పనులు చేసినప్పటికీ, అంటే దొంగతనం చేసిన, అక్రమ సంబంధం పెట్టుకున్నా కూడానా? ప్రవక్త అన్నారు, అవును. సంఖ్య 574. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా దగ్గర ఉహద్ పర్వతం అంతా బంగారం ఉన్నప్పటికీ అప్పులు తీర్చడానికి ఉంచుకునే కొంత భాగాన్ని మినహా అది 3 రోజుల కన్నా ఎక్కువ నా దగ్గర ఉండటం నాకు సంతోషాన్ని కలిగించదు. సంఖ్య 575. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒక వ్యక్తి అల్లాహ్ ప్రవక్తను తన అప్పులను చాలా దురుసుగా అడిగాడు. దానితో ప్రవక్త సచ్చల్లో అతనికి హానిని కలగబెట్టాలని తను అనుకున్నారు. కానీ ప్రవక్త గారు ఇలా అన్నారు: నిస్సందేహంగా అతన్ని వదిలివేయండి, ఎందుకంటే అప్పు ఇచ్చిన వ్యక్తికి దానిని కఠినంగా అడిగే హక్కు ఉంది. ఒక ఒంటెను కొని అతనికి ఇవ్వండి. వారు ఇలా అన్నారు: అతడు అడుగుతున్న ఒంటె కన్నా అందుబాటులో ఉన్న ఒంటె వయసులో పెద్దది. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు: దాన్ని కొని అతనికి ఇచ్చేయండి, ఎందుకంటే మీలో ఉత్తములు ఎవరంటే తమ అప్పులను ఉదారంగా తీర్చేవారే. హదీస్ 576. హుదైఫా రజియల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను: ఒకసారి ఒక వ్యక్తి మరణించగా, నీ జీవితకాలంలో నువ్వు ఏం చెప్పేవాడివి లేదా ఏం చేసేవాడివి అని అతన్ని అడిగారు. దానికి అతను, నేను ఒక వ్యాపారవేత్తను, ధనవంతుడు తన అప్పు తీర్చుకోవడానికి నేను అతనికి కొంత సమయం ఇచ్చేవాడిని మరియు పేదవాడి అప్పులో కొంత భాగాన్ని తగ్గించేవాడిని అని జవాబిచ్చారు. అందువల్ల అతని పాపాలు క్షమించబడ్డాయి. అబూ మసూద్ రజియల్లాహు గారు ఇలా అన్నారు: నేను కూడా ప్రవక్త నుండి ఇదే హదీసును విన్నాను. సంఖ్య 577. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం, ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి ఒక ఒంటెను అడిగారు. ప్రవక్త అతనికి బాకీ ఉన్నాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులతో అతనికి ఒక ఒంటెని ఇవ్వమని చెప్పారు. వారు అతను అడుగుతున్న దానికంటే ముసలి ఒంటె తప్ప మాకు మరొకటి కనపడలేదు అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ఒంటెను అతనికి ఇవ్వమని వారిని ఆదేశించారు. ఆ వ్యక్తి, మీరు నాకు పూర్తిగా చెల్లించారు, అల్లాహ్ కూడా మీకు పూర్తిగా చెల్లించుగాక అన్నారు.
అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతనికి ఇచ్చేయండి. ఎందుకంటే ప్రజల్లో ఉత్తముడు ఎవరంటే తన తప్పులను అత్యంత గొప్పగా తీర్చేవాడే. సంఖ్య 578. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తికి ఒకానొక వయసు గల ఒంటెను బాకీ ఇచ్చారు. ఆ వ్యక్తి దాన్ని తిరిగి ఇవ్వమని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన సహచరులను దానిని అతనికి ఇవ్వమని ఆజ్ఞాపించారు. వారు అదే వయసు గల ఒంటె కోసం వెతికారు, కానీ వారికి 1 సంవత్సరం పెద్దదైన ఒంటె తప్ప మరేమీ దొరకలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిని అతనికి ఇవ్వమని వారితో చెప్పారు. ఆ వ్యక్తి, మీరు నాకు పూర్తిగా చెల్లించారు, మరియు అల్లాహ్ మీకు పూర్తిగా చెల్లించుగాక అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఉత్తముడు ఎవరంటే తన అప్పులను అత్యంత చక్కగా తీర్చేవాడే. హదీసు 579. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదులో ఉన్నప్పుడు నేను వారి వద్దకు వెళ్ళాను. జాబీర్ రజియల్లాహు అన్హు ఉదయం పూట వెళ్ళాడని మిస్హర్ భావిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను 2 రకాతులు నమాజ్ చేయమని చెప్పిన తర్వాత ఆయన నాకు బాకీ ఉన్న అప్పును తిరిగి ఇచ్చి అదనంగా కొంత మొత్తాన్ని కూడా ఇచ్చారు. హదీస్ 580. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు ఉహద్ యుద్ధం జరిగిన రోజున అమరులయ్యారు మరియు ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. ఆయన రుణదాతలు తమ హక్కులను పట్టుబట్టి కోరారు. నేను ప్రవక్త గారి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేశాను. ఆయన వారితో నా తోటలోని పండ్లను తీసుకొని మా నాన్నగారికి అప్పుల నుండి మినహాయించమని చెప్పారు, కానీ వారు అందుకు నిరాకరించారు. అందువల్ల ప్రవక్త గారు నా తోటను వారికి ఇవ్వలేదు మరియు మరుసటి రోజు ఉదయం నా వద్దకు వస్తానని చెప్పారు. ఆయన తెల్లవారుజామున మా వద్దకు వచ్చి ఖర్జూరపు చెట్ల మధ్య సంచరిస్తూ వాటి ఫలాలను ఆశీర్వదించమని అల్లాను ప్రార్థించారు. అప్పుడు నేను ఆ ఖర్జూర పండ్లను కోసి రుణదాతలకు చెల్లించాను. ఇంకా కొన్ని ఖర్జూర పండ్లు మా కోసం మిగిలాయి. సంఖ్య 581. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు మరణించినప్పుడు ఆయన ఒక యూదునికి 30 ఔక్స్ అప్పు పడి ఉన్నారు. ఆ అప్పు తీర్చడానికి నాకు కొంత గడువు ఇవ్వమని నేను ఆయనను వేడుకున్నాను, కానీ ఆయన నిరాకరించారు. ఆ యూదునితో సిఫారసు చేయమని నేను అల్లాహ్ ప్రవక్తను వేడుకున్నాను. అల్లాహ్ ప్రవక్త ఆ యూదుని వద్దకు వెళ్ళి అప్పుకు బదులుగా నా పలానా చెట్లను స్వీకరించమని అడిగారు, కానీ ఆ యూదుడు నిరాకరించారు. అల్లాహ్ ప్రవక్త ఖర్జూరపు చెట్ల తోటలోకి ప్రవేశించి చెట్ల మధ్య సంచరిస్తూ నాకు ఇలా ఆజ్ఞాపించారు, ఆ ఫలాలను కోసి అతనికి రావాల్సినవి ఇచ్చేవేయి. కాబట్టి ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత నేను అతని కోసం ఆ ఫలాలను కోసి అతని 30 ఔక్స్లను ఇచ్చాను. ఇంకా నా కోసం 17 ఔక్స్ మిగిలిపోయాయి. జాబీర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, జరిగిన విషయాన్ని తెలియజేయడానికి నేను అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళాను, కానీ ఆయన అసర్ నమాజ్ చేస్తూ కనిపించారు. నమాజ్ తర్వాత మిగిలిపోయిన అదనపు పండ్ల గురించి ఆయనకు చెప్పాను. ప్రవక్త గారు ఆ విషయాన్ని ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి తెలియజేయమని చెప్పారు. నేను ఉమర్ వద్దకు వెళ్ళి ఆ విషయం చెప్పినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త మీ తోటలో నడిచినప్పుడు అల్లాహ్ దానిని తప్పకుండా ఆశీర్వదిస్తాడని నాకు నమ్మకం కలిగింది. హదీసు 582. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజులో ఇలా అల్లాను ప్రార్థించేవారు, ఓ అల్లాహ్, నేను సమస్త పాపాల నుండి మరియు అప్పుల నుండి నీ శరణు కోరుతున్నాను. అప్పుడు ఒక వ్యక్తి, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు చాలా తరచుగా అప్పుల నుండి అల్లాహ్ శరణు కోరడం నేను చూస్తున్నాను అన్నారు. దానికి ఆయన, ఒక వ్యక్తి అప్పులో ఉంటే అతను మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెబుతాడు మరియు వాగ్దానం చేసినప్పుడు దాన్ని తప్పుపడతారు అని జవాబిచ్చారు. హదీస్ 583. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒక వ్యక్తి ఏదైనా ఆస్తిని విడిచిపెడితే అది వారసులకు చెందుతుంది మరియు అతను బలహీనమైన సంతానాన్ని విడిచిపెడితే వారిని పోషించడం మన బాధ్యత. హదీస్ 584. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈ లోకంలో పరలోకంలో విశ్వాసుల ప్రాణాల కన్నా నేనే వారికి మరింత సన్నిహితుడిని. మీకు ఇష్టమైతే అల్లాహ్ వాక్యాన్ని కూడా చదవచ్చు. విశ్వాసుల ప్రాణాల కన్నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మరింత సన్నిహితుడు. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి మరణించి కొంత ఆస్తిని వదిలి వెళితే అది అతని వారసులకు తండ్రి వైపు నుండి చెందుతుంది. మరియు అతను తీర్చవలసిన అప్పును కానీ నిరపేద సంతానాన్ని కానీ వదిలి వెళ్తే వారు నా వద్దకు రావాలి, ఎందుకంటే మరణించిన వ్యక్తికి నేనే సంరక్షకుణ్ణి. హదీస్ 585. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ధనవంతుడు అప్పులు తీర్చడంలో జాప్యం చేయడం అన్యాయం. సంఖ్య 586. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి
తన అప్పులను తిరిగి ఇవ్వమని కఠినమైన మాటలతో అడిగారు. ప్రవక్త గారి సహచరులు అతనికి హాని తలపెట్టాలనుకున్నారు. కానీ ప్రవక్త గారు ఇలా అన్నారు, అతన్ని వదిలివేయండి, ఎందుకంటే రుణదాతకు మాట్లాడే హక్కు ఉంది. సంఖ్య 587. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం అల్లా దూత ఇలా అన్నారు, ఒక వ్యక్తి తన సొంత వస్తువులను ఒక దివాలా తీసిన వ్యక్తి వద్ద కనుగొంటే వాటిని తిరిగి తీసుకునే హక్కు అతని కంటే మరెవరికి ఎక్కువగా ఉంటుంది. సంఖ్య 588. జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి తన మరణానంతరం తన బానిసకు విముక్తి లభిస్తుందని ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు ప్రవక్త, ఈ బానిసను నా నుండి ఎవరు కొంటారు అని అడిగారు. నూమాన్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు ఆ బానిసను కొనుగోలు చేశారు. ప్రవక్త ఆ బానిస విలువను స్వీకరించి దానిని ఆ బానిస యజమానికి అందజేశారు. సంఖ్య 589. జాబీర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, అబ్దుల్లా రజియల్లాహు మరణించినప్పుడు ఆయన పిల్లలను మరియు అప్పులను విడిచిపెట్టి వెళ్ళారు. నేను అప్పు ఇచ్చిన వారిని సంప్రదించి అప్పులో కొంత భాగాన్ని మాఫీ చేయమని కోరాను, కానీ వారు నిరాకరించారు. దాంతో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళి వారిని ఒప్పించమని, మధ్యవర్తిత్వం వహించమని కోరాను. అయినప్పటికీ వారు నిరాకరించారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో ఇలా అన్నారు, నీ ఖర్జూరాలను వాటి రకాలను బట్టి వేరువేరుగా వర్గీకరించు. అద్క్ బిన్ జైద్, లీన్ మరియు అజ్వా ప్రతి రకాన్ని విడిగా ఉంచు. అప్పు ఇచ్చిన వారందరినీ పిలిచి నేను నీ వద్దకు వచ్చే వరకు వేచి ఉండు. నేను అలాగే చేశాను. ప్రవక్త అక్కడికి వచ్చి ఆ ఖర్జూరాల పక్కన కూర్చొని అప్పు ఇచ్చిన వారందరికీ వారి వాటాను పూర్తిగా చెల్లించేంత వరకు కొలిచి ఇచ్చారు. ఆశ్చర్యంగా ఖర్జూరాల రాశి మాత్రం ముందున్నంతే మిగిలి ఉంది. అంటే ఆయన వాటిని అసలు తాకనట్లే ఉంది. మరొక సందర్భంలో నేను ప్రవక్తతో కలిసి జరిగిన ఒక యుద్ధయాత్రలో పాల్గొన్నాను. నేను మా ఒంటెలలో ఒకదానిపై ప్రయాణిస్తున్నాను. ఆ ఒంటె అలిసిపోయి మిగిలిన వాటి వెనక పడిపోయింది. ప్రవక్త గారు ఆ ఒంటె వీపుపై కొట్టారు. ఆయన ఇలా అన్నారు, దీనిని నాకు అమ్మేయి. మదీనా చేరుకునేంత వరకు దీనిపై ప్రయాణించే హక్కు నీకే ఉంటుంది. మేము మదీనాకు సమీపించినప్పుడు నేను ప్రవక్త అనుమతి తీసుకొని నా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాను. ఆ సమయంలో నేను ఓ ప్రవక్త అని సంబోధించాను. నేను కొత్తగా వివాహం చేసుకున్నాను. అప్పుడు ప్రవక్త గారు, నువ్వు ఒక కన్యను వివాహం చేసుకున్నావా లేక ఒక విధవను వివాహం చేసుకున్నావా అని అడిగారు. నేను ఇలా సమాధానం ఇచ్చాను, నేను ఒక విధవను వివాహం చేసుకున్నాను. ఎందుకంటే నా తండ్రి అబ్దుల్లా రజియల్లాహు గారు మరణిస్తూ చిన్న వయసులో ఉన్న కుమార్తెలను, నా సోదరీమణులను వదిలి వెళ్ళారు. కాబట్టి వారికి విద్యాబుద్ధులు నేర్పి మంచి నడవడికతో పెంచగలిగే ఒక స్త్రీని నేను వివాహం చేసుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాతో, నువ్వు నీ కుటుంబం వద్దకు వెళ్ళు అని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి ఆ ఒంటెను అమ్మేసిన విషయం గురించి నా మేనమామకు చెప్పినప్పుడు ఆయన నన్ను మందలించారు. దానికి సమాధానంగా, ఆ ఒంటె ఎంత నెమ్మదిగా వెళ్తుందో, ఎంతగా అలసిపోతుందో, అలాగే ప్రవక్త ఆ ఒంటె పట్ల ఎలా వ్యవహరించారో, దానిని ఎలా కొట్టారో నేను ఆయనకు వివరించాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిరిగి వచ్చినప్పుడు మరుసటి ఉదయం నేను ఆ ఒంటెను వెంట పెట్టుకొని ఆయన వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన నాకు ఆ ఒంటె ధరను, ఆ ఒంటెను తిరిగి మరియు ఇతర ప్రజలకు ఇచ్చినట్లే యుద్ధంలో లభించిన సంపదలో నా వాటాను కూడా ఇచ్చారు. సంఖ్య 590. ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి వ్యాపార బేరసారాలలో నేను తరచుగా మోసపోతుంటాను అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా సలహా ఇచ్చారు, నువ్వు ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు అమ్మే వ్యక్తితో ఇలా చెప్పు, ఎటువంటి మోసం ఉండకూడదు అని షరతు పెట్టు. ఆ వ్యక్తి ఆ తర్వాత నుండి అలాగే చెప్పేవాడు. సంఖ్య 591. అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా చెప్పారు, అల్లా మీపై ఈ కింది విషయాలను నిషేధించారు: మీ తల్లుల పట్ల అవిధేయత చూపడం, మీ కుమార్తెలను సజీవంగా పాతిపెట్టడం, ఇతరుల హక్కు ఉదాహరణకు దాన ధర్మాలు చెల్లించకపోవడం, మనుషులను యాచించడం. అల్లా మీ పట్ల ఈ కింది విషయాలను అయిష్టపడ్డాడు: 1. నిష్ప్రయోజనమైన వ్యర్థమైన మాటలు మాట్లాడడం లేదా ఇతరుల గురించి అతిగా చర్చించడం. 2. వివాదాస్పద మతపరమైన విషయాలలో అతిగా ప్రశ్నలు అడగడం మరియు దుబారా చేయడం, సంపదను వృధా చేయడం. సంఖ్య 592. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లా ప్రవక్త ఇలా చెప్పడం నేను విన్నాను: మీలో ప్రతి ఒక్కరూ ఒక సంరక్షకులు మరియు తమ సంరక్షణలో ఉన్న వాటికి బాధ్యత వహించేవారు. పాలకుడు తన ప్రజలకు సంరక్షకుడు మరియు వారి పట్ల బాధ్యత వహిస్తారు. భర్త తన కుటుంబానికి సంరక్షకుడు మరియు దాని పట్ల బాధ్యత వహిస్తారు. స్త్రీ తన భర్త ఇంటికి సంరక్షకురాలు మరియు దాని పట్ల బాధ్యత వహిస్తుంది.
అలాగే సేవకుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దాని పట్ల బాధ్యత వహిస్తారు. నేను ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి విన్నాను. ప్రవక్త ఇంకా ఇలా కూడా చెప్పారని నేను భావిస్తున్నాను. ఒక వ్యక్తి తన తండ్రి ఆస్తికి సంరక్షకుడు మరియు దాని పట్ల బాధ్యత వహిస్తాడు. కాబట్టి మీరందరూ సంరక్షకులే. మీ సంరక్షణలో ఉన్న వ్యక్తులు మరియు వస్తువుల పట్ల మీరందరూ బాధ్యతగా వహించాల్సి ఉంటుంది. సంఖ్య 593. అబ్దుల్లా రజల్లాతను గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి పవిత్ర ఖురాన్లోని ఒక ఆయతను పఠించడం నేను విన్నాను. అయితే ప్రవక్త గారు ఆ ఆయతను వేరే విధంగా పఠించడం నేనే ఇంతకుముందు విని ఉన్నాను. దాంతో నేను ఆ వ్యక్తిని చేతితో పట్టుకొని అతన్ని అల్లా ప్రవక్త వద్దకు తీసుకెళ్లాను. అప్పుడు ప్రవక్త, మీరు చెప్పింది సరైనదే అని అన్నారు. ఈ హదీసును ఉల్లేఖించిన శుభ గారు ఇలా అన్నారు, ప్రవక్త వారితో ఇలా చెప్పారని నేను భావిస్తున్నాను, మీరు ఒకరితో ఒకరు విభేదించుకోకండి. ఎందుకంటే మీకు పూర్వం గడిచిన జాతులు విభేదించుకొని తమ విభేదాల కారణంగానే నాశనం అయిపోయాయి. సంఖ్య 594. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక ముస్లిం, ఒక యూదుడు అనే ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. ఆ ముస్లిం ప్రజలందరిపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆధిక్యతను ఇచ్చిన ఆయన సాక్షిగా అన్నారు. దానికి ఆ యూదుడు ప్రజలందరిపై మూసాకు ఆధిక్యతను ఇచ్చిన ఆయన సాక్షిగా అన్నారు. ఆ వెంటనే ఆ ముస్లిం చేయి ఎత్తి యూదుడు చెంపపై కొట్టారు. ఆ యూదుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళి తనకు ముస్లింకు మధ్య జరిగిన విషయాన్ని ఆయనకు తెలియజేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ముస్లింని పిలిపించి దాని గురించి అడిగారు. ఆ ముస్లిం జరిగిన విషయాన్ని ఆయనకు తెలియజేశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మూసాపై నాకు ఆధిక్యతను ఇవ్వకు. ఎందుకంటే పునరుత్థాన దినాన ప్రజలందరూ స్పృహ కోల్పోతారు. నేను కూడా వారిలో ఒకటిని అవుతాను. కానీ నేను మొదట స్పృహలోకి వచ్చేది నేనే అవుతాను. మరియు మూసా అలైహిస్సలాం సింహాసనం యొక్క ఒక వైపును పట్టుకొని నిలబడి ఉండటాన్ని చూస్తాను. మూసా అలైహిస్సలాం కూడా స్పృహ కోల్పోయి నాకంటే ముందు లేచి నిలబడ్డారో లేక అల్లా అతన్ని ఆ దెబ్బ నుండి మినహాయించారో నాకు తెలియదు. సంఖ్య 595. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చొని ఉండగా ఒక యూదుడు వచ్చి, ఓ అబుల్ కాసిం, నీ సహచరులలో ఒకడు నా చెంపపై కొట్టాడు, అతడెవడో అని ప్రవక్త అడిగారు. అతను అన్సార్లలో ఒకడని బదిలిచ్చారు. ప్రవక్త అతన్ని పిలిపించగా అతను వచ్చిన తర్వాత ఆ యూదుడిని కొట్టావా అని అడిగారు. అతను అవునని బదిలిచ్చి, అతను సంతలో మానవులందరిపై మూసాకు ఆధిక్యతనిచ్చిన వాడిపై ప్రమాణం అని అనగా నేను విన్నాను. నేను, ఓ దుర్మార్గుడా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా కూడా అల్లా మూసా అలైహిస్సలాంకు ఆధిక్యత ఇచ్చాడా అని అనగానే నాకు తీవ్రమైన కోపం వచ్చి అతని చెంపపై కొట్టాను. ఒక ప్రవక్తపై మరొక ప్రవక్తకు ఆధిక్యతను ఇవ్వకు. ఎందుకంటే పునరుత్థాన దినాన ప్రజలందరూ స్పృహ కోల్పోతారు మరియు భూమి నుండి అందరికంటే ముందు నేనే బయటకు వస్తాను. అప్పుడు మూసా అలైహిస్సలాం నిలబడి సింహాసనం యొక్క ఒక కాలను పట్టుకొని ఉండడం చూస్తాను. మూసా అలైహిస్సలాం స్పృహ కోల్పోయాడో లేక మొదట స్పృహ అతనికి సరిపోయిందో నాకు తెలియదు. సంఖ్య 596. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఒక యూదుడు ఒక అమ్మాయి తలను 2 రాళ్ల మధ్య పెట్టి నలిపివేశాడు. ఆమె తలను ఎవరు నలిపివేశారనే అమ్మాయిని అడగ్గా ఆమె ముందు కొన్ని పేర్లు ప్రస్తావించబడ్డాయి. ఆ యూదుడి పేరు చెప్పగానే ఆమె అంగీకరిస్తూ తల ఊపింది. ఆ యూదుడిని పట్టుకోగా అతను నేరం ఒప్పుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని తలను 2 రాళ్ల మధ్య పెట్టి నలిపివేయమని ఆజ్ఞాపించారు. సంఖ్య 597. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం, ఒక వ్యక్తి తరచుగా కొనుగోళ్లలో మోసపోతూ ఉండేవాడు. ప్రవక్త గారు అతనితో, నువ్వు ఏదైనా కొన్నప్పుడు అమ్మే వ్యక్తితో మోసం వద్దు అని చెప్పు అన్నారు. అప్పటి నుండి ఆ వ్యక్తి అలాగే చెప్పేవాడు. సంఖ్య 598. జాబీర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి బానిసకు విముక్తి కల్పించాడు. కానీ అతనికి అది తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. అందువల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విముక్తిని రద్దు చేసి అతని తరపున ఆ బానిసను అమ్మేశారు. నూమాన్ బిన్ నహం గారు అతని నుండి ఆ బానిసను కొనుగోలు చేశారు. సంఖ్య 599. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా ఒక ముస్లిం యొక్క ఆస్తిని అక్రమంగా తీసుకోవడానికి అసత్య ప్రమాణం చేస్తే అతను అల్లాను కలుస్తారు. ఆ సమయంలో ఆయన అతనిపై కోపంగా ఉంటారు. అల్ అషాహత్ ఇలా అన్నారు, అల్లా సాక్షిగా ఆ మాట నాకు సంబంధించింది. నాకు ఒక యూదుడితో ఉమ్మడి భూమి ఉండేది. ఆ యూదుడు తర్వాత నా యాజమాన్యాన్ని నిరాకరించాడు.
కాబట్టి నేను అతన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు తీసుకువెళ్ళాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నన్ను నా యాజమాన్యానికి రుజువు ఉందా అని అడిగారు. నేను లేదని సమాధానం చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యూదుడిని ప్రమాణం చేయమని అడిగారు. నేను, ఓ ప్రవక్త, అతను ప్రమాణం చేసి నా ఆస్తిని నాకు దక్కకుండా చేస్తాడు అని అన్నాను. అప్పుడు అల్లాహ్ ఈ కింది వాక్యాన్ని అవతరింపజేశారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి కొద్దిపాటి లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా 3:77 ఆయత్. 600 హదీస్. అబ్దుల్లా బిన్ కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కాబ్ మసీదులో ఇబ్నే అబీ హజరత్ను తన అప్పును తిరిగి ఇవ్వమని కోరారు. వారి వాదనలు క్రమంగా పెరుగుతూ పోయాయి. చివరికి అల్లాహ్ ప్రవక్త తన ఇంటిలో ఉండగా వారి మాటలను విన్నారు. ఆయన తన గది తెరను తొలగించి వారి వద్దకు వచ్చి కాబ్ ను ఉద్దేశించి, ఓ కాబ్ అని పిలిచారు. కాబ్ రజల్లాహు అన్హు, ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని బదిలిచ్చారు. ఆయన తన చేతితో సైగ చేస్తూ, నీ అప్పును సగానికి తగ్గించు అని అతనితో అన్నారు. కాబ్ రజల్లాహు అన్హు, ఓ ప్రవక్త అని అన్నారు. అప్పుడు ప్రవక్త ఇబ్నే అబీ హజరత్తో లేచి అతని అప్పును అతనికి తీర్చేయని అన్నారు. సంఖ్య 601. ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హిషాం బిన్ హకీం బిన్ హిజాం రజల్లాహు అన్హు, నేను పఠించే విధానానికి భిన్నంగా సూరతుల్ ఫుర్ఖాన్ పఠించడం నేను విన్నాను. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని నాకు వేరే విధానంలో నేర్పించారు. కాబట్టి నేను నమాజ్ సమయంలో అతనితో గొడవపడబోయాను. కానీ అతను నమాజ్ పూర్తి చేసే వరకు వేచి ఉండి ఆ తర్వాత అతని వస్త్రాన్ని అతని మెడకు కట్టి దానితో అతన్ని పట్టుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు తీసుకువచ్చి, మీరు నాకు నేర్పిన విధానానికి భిన్నంగా ఇతను సూరతుల్ ఫుర్ఖాన్ పఠించడం నేను విన్నాను అని చెప్పాను. ప్రవక్త గారు నన్ను అతన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపించి హిషాంను దాన్ని పఠించమని అడిగారు. అతను దానిని పఠించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇది ఈ విధంగా అవతరించింది అని అన్నారు. ఆ తర్వాత ఆయన నన్ను దాన్ని పఠించమని అడిగారు. నేను దాన్ని పఠిస్తున్నప్పుడు ఆయన ఇలా అన్నారు, ఇది ఈ విధంగా అవతరించింది. ఖురాన్ 7 విభిన్న రీతులలో అవతరించింది. కాబట్టి నీకు సులభమైన రీతిలో దానిని పఠించు. సంఖ్య 602. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నిస్సందేహంగా నేను ఒకరిని తప్పనిసరి సామూహిక నమాజ్ యొక్క ఇకామాను పఠించమని ఆజ్ఞాపించాలని సంకల్పించాను. ఆ తర్వాత నమాజ్కు హాజరు కాని వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వారి ఇళ్లను వారిపై తగలబెడతాను. సంఖ్య 603. ఆయిషా రజల్లాహు అన్హు గారి కథనం అబూ బిన్ జమా మరియు సాద్ బిన్ అబీ వక్కాస్ జమాకు చెందిన ఒక బానిస స్త్రీ కుమారునిపై తన యాజమాన్యపు హక్కును కోరుతూ ప్రవక్త గారి ముందుకు ఒక కేసుని తీసుకెళ్లారు. సాద్ రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఓ ప్రవక్త, నా సోదరుడు తన మరణానికి ముందు నేను మక్కాకు తిరిగి వచ్చినప్పుడు జమాకు చెందిన బానిస స్త్రీ కుమారుని వెతికి అతను తన కుమారుడు కాబట్టి అతన్ని నా సంరక్షణలోకి తీసుకోవాలని నాతో చెప్పాడు. అబూ బిన్ జమా రజల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఇతను నా సోదరుడు మరియు మా నాన్నగారి బానిస స్త్రీ కుమారుడు. మా నాన్నగారి మంచం మీద పుట్టాడు. ప్రవక్త గారు ఉద్బాకు మరియు ఆ బాలునికి మధ్య పోలికను గమనించారు. కానీ ఆయన ఇలా అన్నారు, ఓ అబూ బిన్ జమా, ఈ బాలుడు నీకు దక్కుతాడు, ఎందుకంటే కుమారుడు మంచం యజమాని వద్దకే వెళ్తాడు. ఓ సౌదా, ఆ బాలుని నుండి నిన్ను నువ్వు కాపాడుకో. సంఖ్య 604. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నజ్ద్కు అశ్వదళాన్ని పంపారు. వారు యమామా తెగకు నాయకుడైన దుమామా బిన్ ఉతాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. వారు అతన్ని మసీదు స్తంభాల్లో ఒకదానికి కట్టివేశారు. వాళ్ళ ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు, ఓ దుమామా, నీకేం చెప్పాలి అని అడిగారు. అతను, ఓ ముహమ్మద్, నా దగ్గర ఒక శుభవార్త ఉంది అని బదిలిచ్చారు. ఈ కథనం మొత్తం అబూ హురైరా రజల్లాహు అన్హు గారు వివరించారు. అది ప్రవక్త యొక్క అతన్ని విడుదల చేయండి అనే ఆజ్ఞతో ముగిసింది. సంఖ్య 605. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త నజ్దుకు కొంతమంది అశ్వదళాన్ని పంపారు. వారు బనీ హనీఫా తెగకు చెందిన దుమామా బిన్ ఉతాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. అతన్ని విడుదల చేయండి, అతన్ని మసీదు స్తంభాలలో ఒకదానికి కట్టివేశారు. సంఖ్య 606. కాబ్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు నుండి అబ్దుల్లా బిన్ కాబ్ బిన్ మాలిక్ అల్ అన్సారీ గారు ఉల్లేఖించారు, అబ్దుల్లా బిన్ అబీ హద్రద్ అల్ అస్లామీ రజల్లాహు అన్హు అతనికి కొంత అప్పుపడి ఉన్నారు. కాబ్ రజల్లాహు అన్హు అతన్ని కలుసుకొని పట్టుకున్నారు మరియు వారు మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారి స్వరాలు చాలా బిగ్గరగా మారాయి. ప్రవక్త గారి పక్కగా వెళుతూ కాబ్ను ఉద్దేశించి అప్పును సగానికి తగ్గించమని సూచించారు.
కాబట్టి అప్పులో సగం తీసుకొని మిగిలిన సగం రుణగ్రహీతకు మినహాయింపు ఇచ్చారు. సంఖ్య 607 కబ్బాబ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, నేను ఇస్లాం పూర్వపు అజ్ఞాన కాలంలో కమ్మరిగా ఉండేవాడిని మరియు ఆసీ బిన్ వైల్ నాకు కొంత డబ్బు బాకీ ఉన్నారు. దాన్ని అడగడానికి నేను అతని వద్దకు వెళ్ళాను. కానీ అతను నాతో ఇలా అన్నారు, నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద విశ్వాసాన్ని తిరస్కరిస్తే తప్ప నేను నీకు చెల్లించను. నేను బదిలిచ్చాను, అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ నిన్ను మరణింపజేసి ఆపై నిన్ను పునరుజ్జీవింపజేసే వరకు నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎన్నటికీ అవిశ్వసించను. అతను అన్నారు, అయితే నేను మరణించి తిరిగి బతికే వరకు వేచి ఉండు, ఎందుకంటే అప్పుడు నాకు ఆస్తి మరియు సంతానం ఇవ్వబడతాయి మరియు నేను నీ హక్కును చెల్లిస్తాను. కాబట్టి ఈ విధంగా దివ్యవాణి అవతరించింది. మా సూచనలను అవిశ్వసించి నాకు ఆస్తి మరియు సంతానం ఇవ్వబడతాయి అని చెప్పేవాడిని మీరు చూశారా? సూరా 19:77 ఆయత్.